తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని ఓయూ విద్యార్థి నేత డి శ్రీకాంత్ అన్నారు. విద్యార్థి అమరవీరుల ఆత్మ బలిదానాలు రాజకీయ నాయకులకు భోగాలను ఇచ్చాయన్నారు. 1200 మంది విద్యార్థి అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారిని ఘనంగా సత్కరించాలంటున్న విద్యార్థి నేత శ్రీకాంత్తో మా ప్రతినిధి శరత్చారి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దశాబ్ది వేడుకలు జరుపుకుంటా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 10 ఏళ్ళు గడుస్తున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము దశాబ్ది వేడుకలు అని చెప్పేసి పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ ఉద్యమకారులకి ఏ విధమైనటువంటి న్యాయం జరిగింది, విద్యార్థి నాయకులకి ఏ విధమైనటువంటి న్యాయం జరిగింది, అమరవీరుల కుటుంబాలకి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది అనేటువంటి అంశాల మీద మనతో మాట్లాడడానికి ఓయూ నుంచి మా విద్యార్థి నేత శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. శ్రీకాంత్ గారు చెప్పండి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దశాబ్ది వేడుకలు అనేటువంటి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వము ఉద్యమకారులకి న్యాయం చేసిందంటారా? గత 10 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఏ ప్రభుత్వం కూడా విద్యార్థి సమాజానికి న్యాయం చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే 9 ఏళ్ల క్రితం ఒక నియంత పరిపాలించి తాను చెప్పిందే నడపాలి అని చెప్పేసి ఒక హిరణ్యకశిపక పాలన చేయించిండు. దాన్ని చీల్చుకొని ఒక నరసింహ అవతారంలాగా యావత్ ప్రజాస్వామ్య ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. ఇక్కడ కాంగ్రెస్ని గెలిపేయలే, కానీ అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి యొక్క తోకను పట్టుకొని గోదావరి ఇస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ పదవుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులకి లేదా వారి అనుబంధ సంబంధించిన విద్యార్థి సంస్థల నాయకులకి పెద్దపీట వేస్తారు అనుకున్నాం. కానీ అక్కడ వారి సామాజిక వర్గానికి పీట వేయడం, ఇక్కడనే వీళ్ళు డోలాతనం కనిపిస్తూ ఉన్నది. దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య పాత్ర పోషించింది విద్యార్థి సమాజం. విద్యార్థి సమాజాన్ని భుజాన కాదు నెత్తిన పెట్టుకొని ఊరేగించాలి. ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు విద్యార్థులు లేనిది తెలంగాణ రాదు. అప్పుడు విద్యార్థుల వల్లనే తెలంగాణ ప్రకటించినామని చెప్పేసి అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 1200 మంది ప్రాణాలకి కారణమైనటువంటి బలిదేవతగా వర్ణించినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు ఒక వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుండు. అది ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తాం. ఇప్పుడైనా సరే ప్రజాస్వామ్యం పాలన వస్తాను, కానీ ఈరోజు అవి నెరవేరేటట్టుగా ఈ ప్రభుత్వం కనిపించలేదు. ఎందుకంటే పాశ్యం యాదగిరి అన్నని చూసినాం, విఠల్ని చూసినాం, పృథ్వన్నని చూసినాం. వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణ వాదులు. ఈ దశాబ్ది ఉత్సవాల్లో ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నది ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే మీరు ప్రకటన చేయండి. ఈ యొక్క ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒక టికెట్ ఇవ్వలేదు, నామినేటెడ్ పదవుల్లో ఒక టికెట్ ఇవ్వలేదు. మేము అడుక్కోవట్లేదు, ఆత్మాభిమానంతో మేము ఈ తెలంగాణలో రాజ్యాధికారంలో మేము భాగ్యస్వామ్యం అవుతాం అంటున్నాం. ఎందుకంటే పీజీలు పిహెచ్డీలు లా చేసినటువంటి ఈ యొక్క మేధాశక్తి వృధా కావద్దండి. ఈరోజు మేధాశక్తి అంతా కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతూ ఉన్నది. మీ రాష్ట్రంలో ఉంటూ మీకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో మేము సూచనలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిస్తామని చెప్పేసి ఒక ఆత్మగౌరవ ప్రతీకతో మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వము 700 మంది అమరవీరుల కుటుంబాలకు ఈరోజు సత్కారం చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు పరేడ్ గ్రౌండ్ కూడా పిలిచినటువంటి పరిస్థితి. అయితే 1200 మందిని ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించలేనటువంటి పరిస్థితి. జూన్ 2 నాటికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో అమరవీరుల యొక్క కుటుంబాలను గుర్తిస్తాము, వాళ్ళకి తగిన పరిహారం ఇస్తాము, వాళ్ళని ఘన సత్కారం చేస్తాము, వాళ్ళని నెత్తినెత్తుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మరి జూన్ 2 వరకు కూడా ఇప్పటివరకు అమరవీరుల కుటుంబాలను గుర్తించలేదు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒక మాట చెప్పాలంటే, గుర్తించాలంటే గుర్తుపట్టేటోడు కావాలి, గుడ్డోడు కాదు. కళ్ళు ఉన్నోడు ఆ కళ్ళ ద్వారా యావత్ సమాజాన్ని చూసేటోడు కావాలి. ఎవరున్నారండి ఇక్కడ? గుడ్డోలను పెట్టుకొని నాకంతా కూడా వెలుగే కనిపిస్తుంది, చీకటిని మర్చిపోతా ఉన్నారు. కానీ ఆ చీకటిని జయించినటువంటి ఆ మనుషులని గుర్తించలేదు. వీళ్ళందరినీ జోడించి ఒక కమిటీ వేసి మీరు గుర్తిస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. కానీ అవన్నీ ఏవి లేవు కదా. లాస్ట్ టైం ప్రభుత్వం 500 మందికి ఇచ్చింది, కానీ మిగతా మంది కూడా ఇవ్వాలి, వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము పోరాటం చేసినాం. ఎందుకంటే అమరులైన వారి ప్రాణాలు మనం తీసుకురాలేం, కానీ వాళ్ళ కుటుంబాలకి మనం న్యాయం చేయాలి. ఆ యొక్క ఏమంటే డీటెయిల్స్ ఉన్నటువంటి
సమాజానికి దగ్గరికి మీరు దగ్గరుంటే తప్పకుండా వారికి న్యాయం చేస్తారు. కానీ మీరు అది లేకుంటేనే ఈరోజు న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. శ్రీకాంతాచారి కావచ్చు, యాదయ్య కావచ్చు, తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గిపరాటాల ఈ రాష్ట్రం కోసము అసూలు బాసినటువంటి ఈ అమరుల త్యాగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడము, భవిష్యత్తులోనైనా వీరి యొక్క త్యాగాలను గుర్తించి అమరవీరుల కుటుంబాలని ఆ చేతికి వచ్చినటువంటి బిడ్డల్ని కోల్పోయినటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అట్లాంటి కుటుంబాలకి ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటారు? రాజ్యాధికారంలో మేము పక్కన కూర్చుంటామంటే అంటరాని వాళ్ళం అయిపోయినాం. అమరవీరుల కుటుంబం నుంచి ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలా, ఆమెను ఎమ్మెల్యేగా చేయాలా, ఎమ్మెల్సీగా ఎంపీ చేయాలంటే ఆమె బహుజన జాతికి చెందినటువంటి వ్యక్తి, ఆమెను మా పక్కన కూర్చోబెట్టుకోవాలా అనే ధోరణిని ఆ గత ప్రభుత్వం చూపించింది. ఈ ప్రభుత్వం అదే చేస్తున్నది. అరే కార్పొరేషన్ పదవుల్లో మీ ఎమ్మెల్యే ఓడిపోతే వాళ్ళ పిల్లానికి టికెట్ కార్పొరేషన్ పదవులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. సిగ్గు తెచ్చుకోరా మీరు? ఇప్పుడు ఉన్నటువంటి యువ నాయకులు ఉన్నారు, మీ దగ్గరనే ఉన్నారు, మీరు కూడా ప్రశ్నించారా? ఆ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంటే మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? కడుపు మంటతోటి ఈపు మీద దెబ్బల ఆనవాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇది వాళ్ళకి న్యాయం చేయాలంటే ప్రక్షాళనకి మొదటిగా ఉద్యమకారులని అమరవీరులను గుర్తించాలి. ముఖ్యంగా అమరవీరులను గుర్తించండి, ఎందుకంటే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేదు. కానీ వారికి చేయూతగా ఒక రాజ్యాధికారంలో తోడునివ్వండి, చేయి కలపండి, మీ అడుగులు అడుగేసే విధంగా మీ కార్యాచరణ చేయండి. అవన్నీ జ్ఞాన సమాజాన్ని ఏకతం చేసి వారి సూచనలతో ఈ యొక్క న్యాయం చేసేటువంటి ప్రక్రియను మీరు మొదలెడితే మేము స్వాగతిస్తాం. ఓకే, పేరుకు 1200 మందిని చెప్పేసి ప్రకటనలు చేయడం కాదు, వాళ్ళని గుర్తించి వాళ్ళకు తగిన పారితోషికం ఇవ్వండి, వాళ్ళని ఘన సత్కరించండి, వాళ్ళని స్వతంత్ర యోధులుగా గుర్తించండి అని చెప్పేసి విద్యార్థి నాయకులు కోరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ అమర్నాథ్తో శరత్ చారి, హైదరాబాద్, రాజ్ న్యూస్.